బ్యాక్ టు న్యూస్. అనంతపురంలో కూటమి సర్కారు విజయోత్సవ సభ విద్యార్థులకు కష్టాలు తెచ్చిపెట్టింది. ఆర్టీసీతో పాటు స్కూల్ బస్సులను సీఎం సభ కోసం తరలించారు అధికారులు. దీంతో వెంకట్రావుపల్లి ఇంటిగ్రేటెడ్ బాయ్స్ హాస్టల్ నుంచి స్కూల్కు వెళ్లేందుకు విద్యార్థులు నానా అవస్థలు పడ్డారు. రోజువారీ బస్సు లేకపోవడంతో స్టూడెంట్స్ ను ట్రాక్టర్లలో ఎక్కించి స్కూల్కు తరలించారు. సీఎం సభకు బస్సులు తరలించి విద్యార్థులను ట్రాక్టర్లలో పంపించడం ఏంటని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి లోకేష్ అడిగి తెలుసుకుందాం. లోకేష్, కవిత, నెల్లూరు జిల్లాకు సంబంధించి దాదాపు డిపోలో అన్ని వారీగా కూడా 70% బస్సులను ఇటు అనంతపూర్ లో జరుగుతున్నటువంటి కూటమి పార్టీకి సంబంధించినటువంటి ఏదైతే సూపర్ 6 సక్సెస్ అనేటువంటి సభకి సీఎం సభకి తరలిపోవడంతో ఆర్టీసీ బస్సులు, రోజువారీ బస్సులు, అదేవిధంగా ఎక్స్ప్రెస్ సర్వీసులు లేక ఒకవైపు ప్రయాణికులు ఇబ్బంది పడడమే కాకుండా మరోవైపు రోజువారీ బస్సు లేకపోవడంతో ఇటు విద్యార్థులు కూడా ట్రాక్టర్లలో తరలించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ప్రధానంగా ఇది వెంకట్రావుపల్లికి సంబంధించినటువంటి ఇంటిగ్రేటెడ్ బాయ్స్ హాస్టల్ సంబంధించినటువంటి విద్యార్థులు స్కూల్ కు వెళ్లాలంటే దాదాపు 3 కిలోమీటర్ల మేర వెళ్లాల్సి ఉంటుంది. అయితే ఆ 3 కిలోమీటర్లు కూడా నిత్యం కూడా ఆర్టీసీ బస్సు ఒకటి వాళ్ళకి కేటాయించబడేది. ఆ ఆర్టీసీ బస్సు ద్వారా కూడా వాళ్ళు స్కూల్ కు వెళ్లేవారు. అయితే ఇవాళ సీఎం సభకి ఆ బస్సు కూడా తరలించేయడంతో విద్యార్థులను ఏ విధంగా తరలించాలో పాల్పు వచ్చినటువంటి స్కూల్ కు సంబంధించినటువంటి సిబ్బంది విద్యార్థులకి కోసం ఒక ట్రాక్టర్ ని ఏర్పాటు చేసి మండుటెండలో ఆ విద్యార్థులను ఆ ట్రాక్టర్ లో ఎక్కించి స్కూల్ కు తరలించినటువంటి ఘటనను చూస్తున్నాం. ఇటు స్క్రీన్ పైన చూస్తున్నటువంటి విజువల్స్ కావచ్చు, రోడ్లో అటు ట్రాక్టర్ వైపు విద్యార్థులను తరలిస్తున్నటువంటి పరిస్థితిని చూసినటువంటి స్థానికులు అయితే మాత్రం ఇటు విద్యా సంస్థకు సంబంధించినటువంటి సిబ్బంది పైన, ఇటు కూటమి ప్రభుత్వం పైన అయితే మాత్రం ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి అయితే మాత్రం నెల్లూరు జిల్లాలో ఏర్పడిందని మనం చెప్పాలి. కవిత. రైట్ లోకేష్, థ్యాంక్ యూ. అనంతపురంలో కూటమి సర్కారు విజయోత్సవ సభ విద్యార్థులకు కష్టాలు తెచ్చిపెట్టింది. ఆర్టీసీతో పాటు స్కూల్ బస్సులను సీఎం సభ కోసం తరలించారు అధికారులు. దీంతో వెంకట్రావుపల్లి ఇంటిగ్రేటెడ్ బాయ్స్ హాస్టల్ నుంచి స్కూల్కు వెళ్లేందుకు విద్యార్థులు నానా అవస్థలు పడ్డారు. రోజువారీ బస్సు లేకపోవడంతో స్టూడెంట్స్ ను ట్రాక్టర్లలో ఎక్కించి స్కూల్కు తరలించారు. సీఎం సభకు బస్సులు తరలించి విద్యార్థులను ట్రాక్టర్లలో పంపించడం ఏంటని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.